హాయ్ అండి. హలో, నమస్తే. ప్రధానంగా అంటే అంటే టెక్నాలజీలో ప్రపంచం దూసుకెళ్ళిపోతోంది. ఇప్పటికే ఎన్నో రకాల సంస్కరణలు ప్రభుత్వాలు కూడా తీసుకొస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం కూడా గత వారం రోజుల నుంచి ఒక కార్యాచరణ అనేది ప్రారంభించడం జరిగింది. అంటే రియల్ టైమ్ గవర్నెన్స్‌ని తీసుకురావడానికి గతంలో ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికి కూడా దేశంలో ఏ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉంది. అదే వాట్సాప్ ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ తీసుకొచ్చేందుకు అంటే వాట్సాప్‌లోనే మొత్తం అంటే ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, లేదంటే మనకు ఏదైనా సరే అప్లై చేసుకోవాలన్నా బర్త్ సర్టిఫికేటు, లేదంటే డెత్ సర్టిఫికేటు, లేదంటే స్కూల్ సర్టిఫికేట్సు, లేదంటే హాల్ టికెట్సు, లేదంటే రేషన్ కార్డు, లేదంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సమాచారము, ఇదంతా కూడా మనం ఇప్పటి వరకు అంటే గ్రామ వాలంటీర్‌లో లేదా సచివాలయాల్లో లేదంటే ఆన్‌లైన్‌లోనో అప్లై చేసుకోవడము, లేదంటే రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళము. అదేవిధంగా ప్రభుత్వ జీవోలు కావచ్చు, లేదంటే మనకు కావాల్సిన భూమికి సంబంధించినటువంటి పత్రాలు, లేదంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగినప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్సు, మన భూమికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా చాలా క్రిటికల్‌గా ఉండేటివి. అలాంటిది ఇవాళ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయబోతోంది. ముఖ్యంగా ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్లు, లేదంటే సర్టిఫికేట్లు రకరకాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎందుకంటే వాట్సాప్ చాలా ఫాస్ట్‌గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరికి వాట్సాప్ అనేది ఉంది. అందువల్ల ఈ వాట్సాప్‌లోనే ఒక పద్ధతి ప్రకారం వాట్సాప్‌లోనే అంటే ఒక చట్టబద్ధత ఇచ్చి వాట్సాప్ ద్వారానే ఈ కార్యకలాపాలన్నీ కూడా చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో దానికి ఒక సాఫ్ట్‌వేర్‌ని రూపొందనం చేసి దాని తర్వాత దానికి ఒక చట్ట రూపకల్పన చేసిన తర్వాత అతి త్వరలోనే బహుశా ఇంకొక వారం 10 రోజుల్లోనే ఆ కార్యాచరణ కూడా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఈ సేవలన్నీ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు కూడా ప్రభుత్వ కార్యాలయాలు, లేదంటే సచివాలయాలు, లేదంటే కలెక్టర్ ఆఫీసు, లేదంటే సబ్ కలెక్టర్లు, ఇట్లా ఆర్‌డీఓ ఆఫీసులు, లేదంటే ఏ వ్యవస్థలైనా సరే, ఎక్కడ ఏ కార్యక్రమాలైనా సరే వాటన్నిటిని కూడా మనం అక్కడికి పోయి మనము దాన్ని ఫేస్ చేసే పరిస్థితి లేకుండా మన చేతిలో ఉన్నటువంటి వాట్సాప్‌లోనే మనం అప్లై చేసుకోవడం, అట్ ద సేమ్ టైం దాని నుంచే మనము దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా డౌన్లోడ్ చేసుకునేటటువంటి వెసులుబాటు, అవకాశం, కరెంట్ బిల్స్, మనం అమౌంట్ కూడా పే చేయడం, బిల్స్ అయినా అంటే ప్రభుత్వానికి సంబంధించి మనం ఏ బిల్లులు కట్టాలన్నా, లేదంటే మన ఇంటి పన్నులు, ఇట్లా ఎలక్ట్రికల్ బిల్లులు, లేదంటే ఫోన్ బిల్లులు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు అంటే మనము ఇప్పటి వరకు మనం చేస్తున్న కార్యక్రమాలు ఫోన్‌పే, గూగుల్ పే వాటిలో కూడా చేస్తూ ఉంటాం బిల్ పే చేసేటివి. అలాంటిది వాట్సాప్‌లోనే అన్ని రకాల సేవలు, ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాల సేవలు, ప్రభుత్వం కల్పించే అన్ని రకాల సేవలు మనకు అత్యంత త్వరలోనే వాట్సాప్‌లోనే మనకు వచ్చేయబోతున్నాయి. వాట్సాప్‌లోనే మనం అప్లై చేసుకోవచ్చు. వాట్సాప్‌లోనే మనం ఆ సర్టిఫికేట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ బిల్స్ పే చేయడం కూడా వాట్సాప్‌లోనే మనం బిల్స్ పే చేయొచ్చు. దానికి రసీదులు మనం వాట్సాప్‌లోనే పొందొచ్చు. ఇది ఒక మంచి పరిణామం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మనము ఇప్పటి వరకు కూడా ఇంత టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చినప్పటికి కూడా చాలామంది కరెంట్ బిల్లు కట్టడానికి పోయి నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగానే ఒక డెత్ సర్టిఫికేటు, ఒక బర్త్ సర్టిఫికేటు, లేదంటే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లు, లేదంటే ఇట్లా రకరకాలవి మనం తీసుకోవాలంటే మీ సేవా కేంద్రాలలోకి వెళ్ళడం, లేదంటే అక్కడ క్యూ లైన్‌లో అక్కడ ఇబ్బందులు పడడం, అంటే గవర్నమెంట్‌కి సంబంధించి ఒక రూ. 50, రూ. 30, రూ. 15 చలానా ఉంటే వాళ్ళు అదనంగా వాళ్ళకి మళ్ళీ ఒక రూ. 20, 30 మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తెలియని అంటే ఎంత మనకు టెక్నాలజీ తెలుసున్నా అక్కడికెళ్ళి అక్కడే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది ఇవాళ దానికి ఒక చట్టబద్ధత చేసి ఒక పారదర్శకంగా అంటే ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రోన్స్ కూడా అంటే భవిష్యత్తులో డ్రోన్సే చాలా కీలకం ఉంటాయంటూ కూడా ఆ మధ్య కాలంలో కూడా డ్రోన్స్ సబ్మిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల కంపెనీల నుంచి కూడా డ్రోన్స్ కూడా ఇక్కడికి వచ్చి వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా నడిపించారు. భవిష్యత్తులో డ్రోన్స్ సేవలు, ఎందుకంటే హైదరాబాద్లో అప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చి రకరకాల కంపెనీలని చంద్రబాబు ఏ విధంగా తీసుకొచ్చారో అదే స్థాయిలోనే
అక్కడ ఐటీ డెవలప్ అవ్వడానికి ఏ రకంగా చర్యలు తీసుకున్నాడో అదే విధంగానే ఇక్కడ అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా రాజధాని అమరావతిని నిర్మించుకుంటూనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రకంగా ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి సేవలుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం 2047 విజన్ని ఆవిష్కరణ చేసింది. మరో అప్పటికంతా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి పునర్నిర్మాణం కంప్లీట్ అయ్యి దాని తర్వాత కనీసం ఇప్పటికి కాకపోయినా కనీసం మన పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటు డెవలప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ అధినేత చంద్రబాబు ఈ విధంగా రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు. ఒకనొక దశలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరో 10 కాలాల పాటు, మరో 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పాటు గన ఇలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు గన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే సంపదని ఖర్చు పెట్టడం చాలా ఈజీ, సంపదను సృష్టించాలనేది అది కొందరికే సాధ్యమవుతుంది. అది ఆ సంపదను సృష్టించాలన్న విజన్ చంద్రబాబు దగ్గర ఉంది. కాబట్టి ఆయన అడుగుజాలల్లో మేమందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడా కూడా రాజకీయాల్లో, పదవులో లేదు అవన్నీ పక్కన పెట్టి మనం రాష్ట్ర అభివృద్ధి చేయగలిగితే కన్నా భవిష్యత్తులో రాష్ట్రం అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర ప్రాంతాలకు వెళ్ళి వలసలు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటిది ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి, మన అమరావతిలోకి వచ్చి ఉద్యోగాలు ఇక్కడ రూపకల్పన జరిగితే గాన ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటే దాని ద్వారా ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. అందువల్లనే ఈ రకంగా ముందుకెళ్లాలంటూ కూడా ఆయన చాలా సంతోషం కూడా ఆ మధ్య వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద మనకు ఎన్నో రకాల ప్రభుత్వ సేవలు, ఎన్నో రకాల ప్రభుత్వ కార్యక్రమాలు అవన్నీ కూడా మనకి ఇక మీదట వాట్సాప్ ద్వారానే మనకు వచ్చేపోతున్నాయి. ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారో లేదంటే ప్రభుత్వ సిబ్బందో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయా దాక్షిణ్యాలతో మనము వాటిని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వాట్సాప్లో ప్రభుత్వం కల్పించే అవకాశం ఉన్న దీంట్లోనే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత వాటిని మనం భద్రపరచుకోవచ్చు. మన చేతిలోనే మనము వాటిని ఎప్పటికప్పుడు మనం వాటిని చూడడానికి కూడా అవకాశం ఉండే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దగ్గరికి తీసుకొచ్చింది. ఇది చాలా ఒక మంచి పరిణామంగానే మనం చెప్పొచ్చు. చూద్దాం మరి చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకొని మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా బహుశా 10 రోజుల లోపల ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తామంటూ కూడా మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి